ఉన్నాయి। గత ప్రభుత్వ హయాంలో మా పీఆర్సీని కూడా రివర్స్ పీఆర్సీలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులు। దానికి అనుగుణంగానే ఏదైతే కనీసం 1వ తారీఖున జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కనీసం మా ఇంటి అద్దెలు కానీ లేదా పిల్లల చదువుల కోసం సకాలంలో కానీ లేదా సరుకులు తెచ్చుకోవడానికి కూడా సకాలంలో డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి కాదు। ఏ రోజు వస్తాయో తెలియక మాకు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు గతంలో। అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే టంచనుగా 1వ తారీఖు జీతాలు పెన్షన్లు వేస్తూ మా ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడినందుకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఈ సందర్భంగా దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రభుత్వం పక్షాన ఇటీవల జరిగిన అసెంబ్లీ సందర్భంగానే దాదాపు 22,000 కోట్ల పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని అసెంబ్లీలోనే స్వయంగా ప్రకటించడం జరిగింది। ఇంకా ఎక్కువగా తగ్గదు। అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకోగలం। ప్రభుత్వానికి గతంలో సహకరించాం, ఇప్పుడు కూడా సహకరిస్తున్నాం। గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ కరోనా మహమ్మారి లాంటి భూతం ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించిన పక్షంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా 2 రోజుల వేతనం ఇవ్వటమే కాదు, మేము జీతాలు కూడా వాయిదాలు వేసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు। ఇటీవల వరదల సందర్భంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 7 పదుల వయసు దాటి ఆయనంత కష్టపడుతుంటే మేము కూడా ఉద్యోగులుగా ప్రత్యక్షంగా సంఘాల పక్షాన సహాయ సహకారాలు వరద బాధితులకు చేయటమే కాకుండా అదనంగా ఒకరోజు ఏదైతే మా బేసిక్ పేరు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన అందరూ ఇంక్లూడింగ్ పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా కలిపి సుమారుగా 130 కోట్ల దాకా మేము ఇచ్చిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను। మరి ఇటువంటి నేపథ్యంలో ఒకేసారి మేము కూడా ఏదో మా బకాయిలు మొత్తం వస్తాయని మేము కూడా అత్యాశకో లేకపోతే ప్రభుత్వం మీద ఇబ్బంది